తెలంగాణలో బతుకమ్మ అనేది పెద్ద పండుగ. పిల్లల కాడి నుంచి పండు ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరు బతుకమ్మ పండుగ యాళ్ళ పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా సంబురంగా ఉంటారు. కాబట్టి పేదల సుతం ఈ పండుగను ఇంకింత సంతోషంగా జరుపుకోవాలని పోయిన సర్కారు రాష్ట్రంలో ఉన్న 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ బతుకమ్మ చీరలు వంచే కార్యం ముంగటేసుకున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ సర్కార్ వచ్చినాక ఒకటి కాదు తలో 2 చీరలు ఇస్తామని మంత్రులు చెప్పారు కదా. మరి ఇక ఆ చీరలు ఎక్కడున్నాయో ఏరికేనా మీకు? ఇగో చూడురి మరి మీరు. ఓష్ని అన్నాలం పాడుగాను బంగారం అసొంటి చీరలన్నీ ఇట్లా చెత్త కుప్పల వారేసిండ్రేందని కోపానికి అత్తున్నారా? మీరే కాదు, ఈ చీరలను చూస్తే ఎవ్వరికైనా కోపమే వస్తుంది. కారుపాటి సర్కార్లు ఉన్నప్పుడు టంచన్గా పండుగ ముందే చీరలు వంచుదురు. కాకుంటే ఆ చీరలు ఏం మంచిగున్నాయి? అవి సీఎం భార్యను బిడ్డను కడతదా? పేదలకు గింత అల్కతొక్క చీరలు పంపిణీ చేస్తారా అని విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదోళ్లకు రెండు న్యాయమైన మేలు రకం చీరలు ఇస్తామని చెప్పారు. మళ్ళా పండుగ దగ్గరకత్తున్నది గాని ఇప్పటి వరకు ఒక్క చీర కూడా గతిలేదని కొంతమంది మహిళలు తిడుతున్నారు. గిన్ని చీరలను ఉత్తగా వారేసిరు, అదే పేదోళ్ళకి ఇచ్చినా కట్టుకుందరు కదా అని గరాని కత్తున్నారు. మరిగా ముచ్చటేందంటే వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలా మహిళలకు పంపిణీ చేయాల్సిన బతుకమ్మ చీరలు పట్టణంలో ఉన్న రైతు బజార్లో ఎవలో తెచ్చి వారేసిరు. అక్కడనే కుప్పలు తెప్పలుగా చీరలుండే వరకు కొంతమంది పిల్లగాళ్ళు వాటిని తెచ్చుకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లున్న షెడ్లల్లా ఉయ్యాలలు కట్టుకొని ఊగుతున్నారు. అక్కడ పిల్లగాళ్ళంతా ఆ షెడ్లున్న ప్రతి రాడుకు చీరలు కట్టుకొని చల్లగా ఊగుతున్నారు. ఇక పిల్లలకు ఒంటి పుట్ట బల్లే కాబట్టి సాయంత్రం అయ్యిందంటే ఆడికచ్చి ఆడుకుంటున్నారు. పేదోళ్ల పేయి మీద ఉండాల్సిన చీరలు అధికారులు నిర్లక్ష్యం చేయంగా ఇట్లా ఉయ్యాలలుగా మారినాయి అన్నట్టు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు మంచి చీరలిత్తాం 2 చీరలిత్తామని అరచేతిల వైకుంఠం చూయించినట్టే చేసిరు. ఇప్పుడు కనీసానికి ఒక్క చీర సుతం దిక్కులేదు. ఇప్పటికైనా పండగ పూట మహిళలందరికీ చీరలిచ్చే ఉపాయం చేయురి. ఇప్పటి సందే నేతన్నలకు చీరలు నెయ్యమని ఆర్డర్ ఇస్తేనే దసరా నాటికి చీరలు అందుతాయి కాబట్టి జర ఈ పారైనా చీరలు ఇచ్చేటట్టు చూడురని అంటున్నారు మహిళలు.